ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఆయన ఎందరికో లేని ధన్యతను మాకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి పాటల యందు, ఆరాధన యందు ప్రభా, వాక్యదానమందు, ప్రార్థన విజ్ఞాపన యందు మీకు తోడండి. ఈ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రావాల్సిన బిడ్డలు సకాలం రావడం సహాయం చేయండి ప్రభా. ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీ నామానికి మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆనకన్న వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. నన్ను నన్ను వీడిపోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా. నీవు లేక నేను బ్రతకలేనయ్యా, నీవు లేక నేను బ్రతకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా.
వచ్చిన ఆనకన్ను నేను అన్న తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రత్నం పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. చూసిన వేడారులే వెందుకు వినా వెండమావులే వెండు చూసిన వేడారులే వెందుకు వినా వెండమావులే పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ ఈనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము ఈనాటికైనా యేసయ్యను చేరుతున్నదే న్యాయము పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ కట్టుకున్న భార్య అనిపై కుప్పలా కూలినా కన్నె బిడ్డల కన్నీరు వేరులై పారినా కట్టుకున్న భార్య అనిపై కుప్పలా కూలినా కన్నె బిడ్డల కన్నీరు వేరులై పారినా అన్నదమ్ములకై కల్పడించినా అల్పడించినా అన్నదమ్ములకై కల్పడించినా అల్పడించినా బంధువులంతా బతిమిలాడిన ఆమెనే అడ్డగించినా
వేళ తలెన్నుకున్నా అందగాడువైనా ఆటగాడువైనా అందన మాటగాడువైనా అందగాడువైనా ఆటగాడువైనా అందన మాటగాడువైనా సిపాయువైనా కషాయువైనా వికారువైనా ఏకాకువైనా నాటికైనా ఈ భయము మాయనగుడి గాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకున్నది న్యాయము ఈ నాటికైనా ఈ భయము మాయనగుడి గాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకున్నది న్యాయము పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ చిన్నవాడువైనా అగిరిచిన నల్లవాడువైనా నాలు కలుగున్నా కొరింద్రు ప్రేమ సొంతమున్నా చిన్నవాడువైనా అగిరిచిన నల్లవాడువైనా నాలు కలుగున్నా కొరింద్రు ప్రేమ సొంతమున్నా వేకువైనా శాస్త్రీయుడైనా వెంకట శాస్త్రీయుడైనా ఈదిష్టువైనా కనిష్ఠువైనా ఆదిష్టువైనా ఏమిష్టువైనా ఈ నాటికైనా ఈ గాయము మాయమగుడి గాయము ఈ నాటికైనా యేసయ్యను బ్లెస్సియాతో వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాను.
పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన లిస్ట్ నేను అందరూ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న హరీష్ అంటూ గారిని వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాను. అందరం కలిసి పాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియగా ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అందరం కలిసి చెప్పండి, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆత్మలో కుంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులలో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కుంగి అలసిన నాకు నీవే ఆధారము.
పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన అనుశాంతనానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. జింటె తేనె తిన్న తీయనట్టి అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాను. జింటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా నిన్నది, పొంగిపోచున్నా ప్రేమనిది యేసుని నామము. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తివంతుడ, సర్వోన్నత, సర్వంత్రియామి, సర్వకృపానిధి అయిన దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, పాటల ద్వారా మహిమ పొందిన దేవ, వందనాలు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా నేను నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నాయన తండ్రి, యేసునామములో నాయన తండ్రి అయ్యా, యేసునామములో నాయన తండ్రి అయ్యా, మమ్మల్ని పరిపూర్ణంగా వాక్యం నిండడానికి సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం ప్రకటించుండగా నాయన తండ్రి, యేసునామములో నాయన తండ్రి అయ్యా, నేను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ లోక పాపం నుండి, సాతాను నుండి వేరుపరిచి నీతో ఐక్యపరిచి నాయన తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నాయన తండ్రి, నీ ఏడంతరాత్మతో అభిషేకించినైనా, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా తండ్రి అయ్యా, వాక్యం ద్వారా నాతో మా అందరితో నీవు మాట్లాడమని నాయన తండ్రి అయ్యా, నీవే కృప చూపించినైనా
మా అందరికి సహాయం చేయమని ఆయా యేసును అందించిన ప్రతి బంగారు పాదాలకి నైనా నీ కృపదాన్ని సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయము 1-2 వచనములు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. అబ్రహాము గారికి శారాకి వృద్ధులైనప్పుడు, ఎంతో ఎదురు చూసినప్పుడు, ఎంతో ఆశపడినప్పుడు, ఎంతగానో విశ్వాసంతో నిరీక్షణతో దేవుని మీద ఆశ పెట్టుకొని ఎదురు చూసినప్పుడు పొందుకున్న శ్రేష్టమైన వాగ్దాన పుత్రుడు ఎవరండి? ఇస్సాకు. ఈరోజు మన అంశం పరీక్షించడం. అబ్రహాము ప్రేమించే కుమారుణ్ణి, అబ్రహాము ఎంతగానో ఇష్టపడిన కుమారుణ్ణి, అబ్రహాము ఆలస్యంగా పొందుకున్న వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు బలిగా అర్పించమని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అదే అర్పణ, అదే విషయాన్ని మళ్ళీ ఎవరైనా దేవుడు అడిగితే మనం ఏం చేస్తామండి? అయ్యా, లేక లేక పుట్టిన ఈ కుమారుని నేను ఎలా ఇవ్వగలనయ్యా? ఎంతో ఎదురు చూస్తే, ఎంతో నిరీక్షిస్తే, ఎంతో ప్రార్థిస్తే, ఎంతో ప్రయాసపడితే పుట్టిన ఈ కుమారుణ్ణి నేను ఎలా ఇవ్వగలమయ్యా అని అంటాం. కానీ అబ్రహాము గారి విశ్వాసం గొప్పది. ఏం చేశారండి? వెంటనే తన కుమారుణ్ణి తీసుకువెళ్ళాడు పర్వతం దగ్గర బలి అర్పించడానికి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు కొన్నిసార్లు దేవుడిచ్చిన మనుషుని కానీ, వస్తువుని కానీ, దేవుడిచ్చిన దేన్నైనా దాన్ని మనం ప్రేమిస్తున్నామా, అది ఇచ్చిన దేవుని ప్రేమిస్తున్నామా అని దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, అబ్రహాము గారిని కూడా దేవుడు పరీక్షించాడు. ఏం చేశాడండి అబ్రహాం గారు? దేవుడు మాటకు లోబడ్డాడు. నేను వృద్ధుడైనా సరే, వృద్ధులు ఎవరైనా కుమారుడు పుడతారండి? వృద్ధుడికి పుట్టరు. కానీ నేను వృద్ధుడినైనా సరే దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. దేవుడు నాకు ఇవ్వబట్టే కుమారుడు ఉన్నాడు కదా. ఇచ్చిన దేవుని నేను మహిమపరచాలి, ఇచ్చిన దేవుని మాటకి విధేయత చూపించాలి, ఇచ్చిన దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి అని అబ్రహాం గారు అనుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 11-12 వచనాలు ఒకసారి చదివినట్లయితే 11 నుండి 12 వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచి అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్యక వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడండి? ఆయన దూతను పంపించి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వకుండా ఆపాడు. ప్రియ సహోదరి సోదరా, అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు.
దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాస యాత్రలో మనం నడిచేటప్పుడు అనేక విపత్కరమైన పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. అనేక శోధనకరమైన పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. అనేక శత్రువులు మనలను తరుముతూ ఉంటే దేవుడు వారిని మన మీదికి అనుమతిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే అనేక ఘోరమైన శ్రమలు దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఎందుకండి? మనము పరీక్షించబడాలి అని. ప్రియ సహోదరి సోదరా, ఎందుకు దేవుడు మనల్ని పరీక్షించాలి అని మనకు ఆలోచన వస్తుందండి? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనము ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ కొంటామండి. ఆ డ్రెస్ ఏం చేస్తాం? కలర్ చూస్తాం, క్వాలిటీ చూస్తాం, కాస్ట్ చూస్తాం, అది మంచిగా ఉందో లేదో చూస్తాం. మనం కొన్ని రోజులు వాడుకునే ఒక బట్టల్నే మనము అంత ఇదిగా పరిశీలిస్తే మనం కొనుక్కునే వస్తువులనే ఎంతగానో పరీక్షిస్తూ ఉంటాం. మనం వాడుకునే బట్టలను, మనము ఉపయోగించుకునే వస్తువులనే అంత శ్రద్ధగా ఆసక్తితో పరిశీలిస్తే మనము ఆయన రాజ్యం చేరడానికి దేవుడు మనల్ని ఎంతగా పరీక్షించాలండి, ఎంతగా పరిశీలించాలి, ఎంతగా మనలను ఆయన రూపంలో మలచాలి. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే 16 నుండి 18 వచనాలు ఒకసారి చదవండి. 16 నుండి 18 వచనాలు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనతీయక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. హల్లెలూయా. దేవుడు అబ్రహాము గారిని పరీక్షించాడు. పరీక్షించినప్పుడు అబ్రహాము గారు ఏం చేశారండి? అతని విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అతడు ప్రేమించి అతనికి లేక పుట్టిన ఆ శ్రేష్టమైన వాగ్దాన పుత్రుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాము గారి విశ్వాసాన్ని చూసిన దేవుడు, అబ్రహాము గారి విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు, అబ్రహాము గారు దేవుని మాటకి విధేయత చూపుతున్నప్పుడు చూసిన దేవుడు అబ్రహాము గారిని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. నీ సంతానం ఆకాశ నక్షత్రము వలెను సముద్రము ఇసుక రేణు వలెను ఉంటదని చెప్పాడు దేవుడు. అవును కదండి? ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాం గారు పొందుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది మనం అనుకుంటాం విశ్వాస యాత్రలో, మాకే ఈ అప్పుడా, మాకే ఈ శత్రువుడా, మాకే ఈ శోధనలా, మాకే ఈ శ్రమలా, మాకే ఈ నిందలా, మాకే ఈ బాధలా, మేమే ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలి? అందరూ బాగుంటున్నారు కదా, దేవుడు నమ్ముకోని వాళ్ళు కూడా ఉన్నతంగా ఉంటున్నారు కదా, బంగారం ఉంటుంది, భవనాల్లో ఉంటున్నారు, డబ్బు ఉంటుంది, పేరు ఉంటుంది, ప్రఖ్యాత ఉంటుంది, ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు. దేవుడు నన్ను నమ్ముకున్న మాకే ఎందుకు ఈ శ్రమలు? దేవుడు మిమ్మలను పరీక్షిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అబ్రహామును పరీక్షించిన దేవుడు విడిచిపెట్టాడండి? పరీక్ష ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు.
మనను పరీక్షించే దేవుడు ఆ పరీక్ష వెనుక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మన కోసం దాచిపెట్టాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ దేవుడు అబ్రహాము గారికి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడండి. ఈ భూలోకము జనములన్నీ నీ సంతానమును బట్టి, అబ్రహామును బట్టి భూలోకము జనములన్నీ ఆశీర్వదించబడతాయి. అబ్రహాము సంతానము ఆకాశ నక్షత్రము వలెను, సముద్రంలోని ఇసుక రేణు వలెను ఆశీర్వదించబడతారు. ప్రియ సహోదరి సోదరా, ఒక అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, ఆయన భక్తిని బట్టి, ఆయన దేవుని మాటకి లోబడి విధేయత చూపిన విధానాన్ని బట్టి అతని సంతానము మొత్తము ఆశీర్వదించబడింది. అతను పరీక్షించబడ్డే ఏమైందండి, అతను పరీక్షించబడ్డాడు, పరీక్షలో విజయం పొందాడు కాబట్టే ఏమైందండి, ఉన్నతమైన విజయాన్ని పొందుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం పరీక్షించబడుతుంది. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనము, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. యోబు గారు ఏమంటున్నారండి, నేను నడుచు మార్గము యెహోవాకు తెలియను, ఆయన నన్ను శోధించినప్పుడు నేను సువర్ణము వలె మారుతాను. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరీక్షించబడిన మనము సువర్ణము వలె మారుతాము. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు ఎంతగా పరీక్షించబడ్డాయండి. ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, కొడుకులను కూతుళ్లను కోల్పోయాడు, చివరికి కురుపులు వచ్చి బాధపడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అన్నీ కోల్పోయినా కూడా యోబు గారు ఏం చేశారండి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక. పరీక్షించబడిన వారు కూడా విశ్వాసంతో మాట్లాడతారని యోబు గారు తెలియజేశారు. మనమైతే ఏం చేస్తామండి, చిన్న అనారోగ్యం రాకుండానే ఏం చేస్తామండి, చిన్న అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏమంటామండి, అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టేశావు, అయ్యా నువ్వు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా అవసరాలు తీర్చట్లేదు అని మనము దేవుని మీద అలిగేవారుగా ఉంటాం, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం. మనుషులు చెప్పే మాటలు విని మనుషులు చెప్పినవి చేసేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, మరణించే పరిస్థితిలో కూడా యోబు గారు ఏం చేశారండి, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. యోబు గారు విశ్వాసం పరీక్షించబడిందా లేదండి. మా భార్య ఏమన్నండి, ఇంకెందుకు నీవు బ్రతుకుతావు, దేవుని దూషించి మరణము కమ్మని ఆమె పలికింది. ఏమంటారండి యోబు గారు, మనము దేవుని వలన మేలు అనుభవించాం కదా, కీడు చదవండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడుము అనుభవించదగుదు అని ఆమెతో చెప్పాను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. ప్రియ సహోదరి సోదరా, పరీక్షించేటప్పుడు దేవుడు మనం ఏం చేస్తామండి, నోటి మాటతో పాపం చేసేవారుగా ఉంటాం. ఇక అయిపోయిందిలే, నా పరిస్థితి అయిపోయింది, మనుషులు కూడా చెప్తూ ఉంటాం, దేవుడు మాకేం చేయలే, మేము ఇంకా దేవుడి సహాయాన్ని పొందుకున్నట్లే అని మనుషుల ముందు కూడా దేవుణ్ణి చులకనగా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, యోబు తన భార్య ముందు కూడా దేవుని నామానికి అవమానం తేలేదండి. మనమైతే స్నేహితుల ముందు, బంధుమిత్రుల ముందు, భర్త ముందు, భార్య ముందు
బిడ్డల ముందు దేవుని నామానికి అవమానకరంగా అవిశ్వాసంతో మాట్లాడేవారుగా ఉంటాం. ఈ సంగతిలో యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. అతని విశ్వాసం పరీక్షించబడినప్పుడు యోబు ఏం చేశారండి? నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ప్రియ సహోదరి సోదరా, పరీక్షించబడిన తర్వాత యోబు గారు ఏమయ్యారండి? రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఆస్తిని, కొడుకులను, కూతుళ్లను, ఆరోగ్యాన్ని, అన్నిటినీ రెండంతలుగా పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఉచితంగా ఇచ్చాడండి, ఉట్టిగానే ఇచ్చాడు. పరీక్షిస్తాడు. నీకు దేవుని ఆశీర్వాదం కావాలా? మీరు దేవుడిచ్చే దీవెన పొందుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు మీ విశ్వాసం పరీక్షించబడాలి. మీరు శ్రమల్లో నడవాలి. శ్రమల్లో కూడా విశ్వాసం కలిగి నిరీక్షణగా దేవుని కోసం బ్రతికే వారిగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చివరిగా ఈ వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనములు, ప్రకటన 3:10 వచనములు. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి ఒకసారి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, నశించిపోవు అగ్ని పరీక్ష వలన శుద్ధ చేయబడిన నీ విశ్వాసం ఎంత అండి? ఎంత గొప్పదానికి రాసి ఉందండి. మన విశ్వాసం ఎంతో అమూల్యమైనది. ప్రియ సహోదరి సోదరా, కొంతకాలము మనము శోధనల గుండా నడిచి దుఃఖాన్ని పొందుకున్నప్పుడు, ఈ పరీక్ష గుండా మనము విజయాన్ని పొందినప్పుడు మనం ఏం పొందుకుంటామండి? ఈ శోధనల చేత మనము ఏమేం పొందుకుంటామండి? మనము మహిమయు ఘనతయు మెప్పును పొందుకోవడానికి ఈ శోధనలు, ఈ పరీక్షలు మనకు కారణంగా ఉంటాయి. పరీక్షించబడకుండా నీవు మహిమ, ఘనత, మెప్పును దేవుని ద్వారా నీవు పొందుకోలేవు. కనుక పరీక్షలో నడిచే మనము, ఆ పరీక్షల్లో నుండి విడిపించే దేవుడు, ఆ పరీక్షల ద్వారా మనను సువర్ణముగా మార్చిన దేవుడే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సోదరా, పరీక్షల్లో విజయం పొందాక ఏ అధికారు, ఏ స్నేహితులు మనకి బహుమతులు ఇవ్వరండి. పరీక్షించిన దేవుడే యోబును ఆశీర్వదించాడు. పరీక్షించిన దేవుడే అబ్రహామును ఆశీర్వదించాడు. పరీక్షించిన దేవుడు అబ్రహామును, యోబును ఆశీర్వదించినట్టు మన విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు మనలను తప్పక ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, చివరిగా ప్రకటన 3:10 చదువుకొని మనము ఈ వాక్యాన్ని ముగించుకుందాం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటా మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. హల్లెలూయా. నీవు నా వాక్యము విషయం
ఓర్పుతో గైకుంటివి గనుక, అంటే దేవుని వాక్యాన్ని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి మనము పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని చేస్తూ సాతాన్ని ఓడిస్తూ ఏ స్థితిలోని పరిస్థితులని తండ్రి చిత్తాన్ని చేసేవారిగా ఉన్నాము గనుక రాబో శోధన కాలంలో మనను దేవుడు కాపాడుతాడు. ప్రియ సహోదరి సల్లరా, పరీక్షించబడిన మన విశ్వాసము కాపాడబడుతుంది. శోధన కాలంలో అనేక బంగ్లాలు బంగారు ఉన్నతమైన స్థితిలో ఉన్న అధికారులు నశించిపోతారేమో, కానీ పరీక్షించబడిన మనము నిలిచి ఉంటాం. పరీక్షించబడిన మనం కాపాడబడతాం. పరీక్షించబడిన మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో, లోకమంత మీదటికి శోధన కాలం ఖచ్చితంగా వస్తుంది. మనం చూస్తున్నాం కదండి, మన దేశానికి మన రాష్ట్రానికి మనం ఉన్న ప్రదేశంలో రాకపోయినా చుట్టుపక్కల దేశంలో శోధన కాలం ఆల్రెడీ ప్రారంభమైంది. ప్రియ సహోదరి సల్లరా, పరీక్షించబడిన మనము, విశ్వసించే మనము రాబో శోధన కాలంలో కాపాడబడతాం. కనుక మనము ధైర్యముగా ఉండాలి. మన విశ్వాసం పరీక్షించబడింది. మనము ఇంకా పరీక్షించబడ్డామండి. ఇక మనం పొందుకునేది ఏంటండి? ఆశీర్వాదం. చాలా మంది పరీక్షల విజయాన్ని పొందుతారు, కానీ ఆశీర్వాదం వచ్చే టయానికి ఏం చేస్తారండి? వెళ్ళిపోతూ ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు, లోకాశల్లో కలిసేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరులు, దేవుడు వాక్యం మనతో మాట్లాడతారు. మీరు ఓర్పు చేత వాక్యములు గైకొని ఉన్న వారై ఉన్నారు. రాబో శోధన కాలంలో పరీక్షించబడిన మీ విశ్వాసాన్ని బట్టి నేను మిమ్మల్ని కాపాడుతాను. కనుక మీరు పరిస్థితులకు భయపడకండి, మనుషులకు భయపడకండి. ఈ సృష్టిలో వచ్చే విపత్కరమైన పరిస్థితులకు మీరు భయపడవద్దు. ప్రియ సహోదరి సోదరా, ఇక మనము పరీక్షించబడిన మనము ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకునే వారముగా ఉందుముగాక. ఆమె ఇట్టి కృప ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించి, ఇట్టి కృప ధన్యత యోగ్యత ఆశీర్వాదము దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించుగాక. ఆమె ప్రార్థన ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. మా విశ్వాసం కూడా నైనా తండ్రి అయ్యా, అనేక సార్లు నైనా తండ్రి అయ్యా నైనా నీవు పరీక్షించినప్పుడు నైనా తండ్రి అయ్యా నైనా అయ్యా మేము అయ్యా నైనా తండ్రి అయ్యా ఓడిపోయేవారుగా ఉంటున్నాం తండ్రి. మేము నైనా తండ్రి విశ్వాసాన్ని క్రియలో చూపించలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ క్షమించండి తండ్రి అయ్యా. యోబు గారి వలెనైనా తండ్రి అయ్యా, అబ్రహాము గారి వలెనైనా తండ్రి అయ్యా, విశ్వాసంలోనైనా తండ్రి అయ్యా అయ్యా నైనా నిలకడగానైనా తండ్రి అయ్యా ఉండే కృపను మా అందరికి దయచేయండి తండ్రి అయ్యా. నీవు మా విశ్వాసాన్ని, మా భక్తిని అయ్యా పరీక్షించినప్పుడు నైనా తండ్రి అయ్యా మేము నైనా తండ్రి అయ్యా 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 విజయం పొందేవారముగా నైనా తండ్రి అయ్యా అయ్యా నైనా ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా అయ్యా ఉండే కృప మా అందరికి దయచేయండి తండ్రి అయ్యా. నువ్వు మమ్మల్ని పరీక్షించేటప్పుడు నైనా అయ్యా, శోధనలో నడిచేటప్పుడు, శ్రమల పాలైనప్పుడు నైనా తండ్రి అయ్యా అయ్యా మేము కూడా నైనా తండ్రి అయ్యా నీ మీద ఆధారపడుతూ నువ్వు పెట్టే ప్రతి ఒక్క పరీక్షలోనైనా తండ్రి అయ్యా విశ్వాసంతో నిరీక్షణగా నీ వాక్యాన్ని గైకొని నైనా తండ్రి అయ్యా నిలిచి ఉండే కృపను దయచేయండి తండ్రి నైనా అయ్యా. నువ్వు వాక్యంతో మాతో మాట్లాడావు తండ్రి నైనా అయ్యా. రాబోవు నైనా తండ్రి అయ్యా శోధన కాలంలోనైనా అయ్యా విశ్వాసం ద్వారా పరీక్షించబడిన మమ్మల్ని అందరినీ నైనా తండ్రి నువ్వు కాపాడుతామని మాట్లాడావు తండ్రి అయ్యా. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. ఈ లోకల్లో మనుషులు, బంధుమిత్రులు, స్నేహితులు మమ్మల్ని కాపాడుతారో లేదో తెలియదు, కానీ నాయన తండ్రి అయ్యా నువ్వు మాత్రం మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి నైనా అయ్యా. నువ్వు కాపాడితేనే నైనా తండ్రి మేము బ్రతుకుతాము తండ్రి అయ్యా. నీ క్షేమాన్ని, నీ భద్రత, నీ కాపుదల, నీ సన్నిధిని నైనా తండ్రి అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి నైనా తండ్రి అయ్యా అనుగ్రహించండి తండ్రి. రాలేని వారందరినీ కూడా నైనా
మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ప్రతి బిడ్డకి నాయన తండ్రి నీ చిత్త ప్రకారం ఏసి ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా అయ్యా ఉన్నతమైన నైనా తండ్రి విడుదలను, స్వస్థతను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సోషల్ మీడియాలో కూడా తండ్రి నాయన అదే విధంగా నాయన తండ్రి నైనా ఈ సంఘంలోనైనా తండ్రి ఎవరైతే నైనా తండ్రి ఏ అవసరతలతో నైనా ఈ సన్నిధికి వచ్చారో నైనా తండ్రి ఏ అవసరతలు నైనా తండ్రి సోషల్ మీడియా ద్వారా నైనా తండ్రి నైనా తండ్రి వాట్సాప్, ఫేస్బుక్ నైనా తండ్రి ఇన్స్టాగ్రామ్ ద్వారా నైనా తండ్రి ప్రార్థనాస్తుతులు కోరారనైనా తండ్రి ప్రతి ప్రార్థనాస్తుతనైనా ప్రతి ఒక్కనైనా వ్యక్తి బాధను జ్ఞాపకం చేసుకో తండ్రి నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా వారికి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి నీ వాక్కు ద్వారా వారిని స్వస్థపరిచి విడిపించమని వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నువ్వు మా జీవితంలో ఈ రోజునైనా తండ్రి మా జీవిత కాలం అంతటిలోనైనా చేసిన ప్రతి ఒక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయనా తండ్రి ఈ కల్వరి హోలీ ప్రేయర్ మినిస్ట్రీని నైనా తండ్రి ఆశీర్వదించండి తండ్రి నైనా. అనేకులకి ఆశీర్వాదకరంగానైనా ఈ సంస్థ ఉండడానికి నైనా నీవి కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో నైనా తండ్రి ఈ చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి నైనా నీ కృపదార సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన మధ్యలో ఉన్న సందీప్ అన్న వచ్చి ఒక కానుకల పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
కలిమి తొలగి ప్రభు కరుణింపవా వెలిగించగలపైన ప్రభునామము కలిమి తొలగి ప్రభు కరుణింపవా నీ ఘనము ప్రభు యేసువే నీ దశమాభాగమునియా వెనుదీతువా కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలుగాన బలితము కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలుగాన బలితము బలియాయని పాపములకే సువే చెరువంగ ప్రభుకీయ చింతింతువా బలియాయని పాపములకే సువే చెరువంగ ప్రభుకీయ చింతింతువా నీ ఘనము ప్రభు యేసువే నీ దశమాకారమునియ వెనుదీతువా వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసువే నీ దశమాకారమునియ వెనుదీతువా వెనుదీతువా. పదిపాటి దేవునామాన్ని మహిమపరిచిన సంగీతానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న ఎప్స్ బామ్మ గారు వచ్చి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ త్రియక దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.